శ్రీ గురుదత్త, జయ గురుదత్త. అందరికీ శుభోదయం. ఈరోజు అంతా మంచి జరగాలి, మనస్సంకల్పితం అంటే మన కామ్య కోరికలు సిద్ధించాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ప్రతిరోజు ఈ ఛానల్ చూసేటటువంటి వారికి నాకు ఏదో రుణం ఉంటుంది. ఎందుకంటే రుణానుబంధం లేనిది ఏది, ఏ కలయిక, ఏ పరిచయము జరగదు. ఇన్ని కోట్ల మందిలో కొంతమంది మాత్రమే ఈ ఛానల్ చూస్తున్నారే. ఆ కొంతమందిలో చేసేవాళ్ళు, ఆచరించి సత్ఫలితాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్లకు నాకు ఏదో జన్మ రుణం ఉంటుంది. అంతెందుకు, రీసెంట్గా వచ్చిన కాల్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేసి చెప్తున్నారు, చాలా సంతోషం, ఇగో ఈ ఫలితం ఇగో ఆనందంగా ఉంది, లేదా ఇలా జరిగింది, ఇలా అన్ని పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ న్యూస్. అంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా ఈ పరిహారం ఈరోజు చేసుకోండి, అవుతుంది అని మనం మనస్ఫూర్తిగా నమ్మి చెప్పినప్పుడు అది భక్తితో, నమ్మకంతో చేస్తే అవుతుంది. మీకు కూడా ఏ కష్టం ఉన్నా తొలగిపోతుంది. ప్రతిరోజు ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు ఆచరిస్తే చాలు. ఈరోజు పాడ్యమి, ఇవాళ 15వ తారీఖు. ఈ పాడ్యమి ఉత్తరా నక్షత్రమే ఉంది. ఇవాళ కూడా దాదాపు 9 వరకు ఉత్తరా నక్షత్రమే ఉంది. 8:30 నుంచి సుమారు 9 వరకు, 8:30, 8:40 వరకు ఉంటుంది ఉత్తరా నక్షత్రం. అయితే ఇక్కడ నక్షత్రద్వయం ఏర్పడింది. అంటే మనకు నిన్న ఇవాళ 2 రోజులు ఉత్తరా నక్షత్రమే. అంటే ఉత్తరా నక్షత్రం చాలా బలంగా ఉంది. ఉత్తరా నక్షత్రం 24 గంటలకు పైగా వచ్చింది. ఈరోజు ఒక దీపారాధన చెప్తాను, అది చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ రానటువంటి వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నించి అలిసిపోయిన వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ రావటం అంటే చదువుతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కాబట్టి ఆ అదృష్టాన్ని మీకు ప్రసాదించే దీపారాధన నేను చెప్తున్నాను. ఈరోజు ఆవు నెయ్యి వేయండి, ఎరుపు రంగు ఒత్తి వేయండి. ఎరుపు రంగు ఒత్తి అంటే ఏం లేదు, ఎల్లో, ఇప్పుడు మనకు రెడ్ కలర్ క్లాత్, కొత్తది రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని కట్ చేయండి, ఒత్తిలాగా కట్ చేయండి, ఆ ఒత్తి వేయండి, ఆవు నెయ్యి వేయండి, దీపాన్ని వెలిగించండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఈ దీపారాధన చేసుకోండి. మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి నమస్కారం చేయండి. అయ్యా, ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం గురించి నిరీక్షిస్తున్నాను, ప్రయత్నిస్తున్నాను, నా జాతకంలో ఏ దోషం ఉందో ఫలితం రావట్లేదు, ఇగో దీపాన్ని సమర్పించాను నీకు, నాకు ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. శరణాగతి ఎంత గొప్పగా ఉంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. ఆవు నెయ్యి, ఎరుపు రంగు ఒత్తి దీపారాధన చేయండి. ఎందుకంటే పౌర్ణమి వెళ్ళిన పాడ్యమి రోజు, పౌర్ణమి తెల్లారి ఉన్న పాడ్యమి రోజు ఉత్తరా నక్షత్రం ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా దీపం వెలిగిస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పరిహారం చేయండి. అలాగే ధనయోగాన్ని గురించి ఓ పరిహారం చెప్తాను ఇవాళ ముహూర్తాన్ని బట్టి. శనివారం కదా, ధనయోగము మీకు అంటే ధనయోగం మీకు రావడం కోసం ఈ పరిహారం చేయాలి. ఏం చేయాలి అంటే, ఒక పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ కాల్చేయాలి. ఇంట్లో ఒక కుంపటి, లేదా ఒక బేసిను, లేదా ఒక పెద్ద ప్లేటు, లేదా ఒక మట్టి మూకుడు, మన కుండ పైన మూతలాగా పెడతాం కదా, అందులో పీచు ఉన్న కొబ్బరికాయ పెట్టి దానిపైన 11 సార్లు, బాగా వినండి, 11 సార్లు ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అంటూ నువ్వుల నూనె వేయండి. చెంచాలో నూనె తీసుకోవడం, వేయటం. ఇప్పుడు ఒక సీసానో కప్పో ఏదో ఉంటుంది కదా, అందులో నువ్వుల నూనె పోసుకొని ఓం కుబేరాయ నమః అని మనం హోమంలో నెయ్యి ఎలా వేస్తాం అలా 11 సార్లు వేయండి. ఇంటి బయట, ఎందుకంటే శని దోషం, శని పీడ, శని అరిష్ట దోషం, శని హస్తంగత దోషం, ఇలాంటి దోషాలన్నీ విముక్తి అయినప్పుడు విపరీతమైన డబ్బు వస్తుంది. కాబట్టి అందులో డబ్బుని ప్రసాదించేది కుబేరుడు, లక్ష్మీదేవితో పాటు కుబేర అనుగ్రహం కూడా ఉండాలి. పీచు ఉన్న కొబ్బరికాయ పైన నువ్వుల నూనె 11 సార్లు వేసి వెలిగించండి కర్పూరం పెట్టి. అది మొత్తం హుతం కావాలి.
బూడిదైపోవాలి. అది తొక్కని చోట వేసేయండి, ఎక్కడైనా చెట్లల్లో వేసేయండి, సరిపోతుంది. ఈ పరిహారం చేసుకుంటే ఇవాళ ధనయోగాన్ని మీరు పొందుతారు. అలాగే ఒక మంత్రం ఉంటుంది, ఇది కార్యసిద్ధి యోగం. మనకు ఈ మంత్ర జపం చేస్తే ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నాయి, అద్దెకు రావట్లే ఎవరు, లేదా అద్దె సరిగా ఇవ్వట్లే. ఇప్పుడు ఒక ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీయో ఏదో ఉంది, లేదా పొలం కౌలుకి ఇచ్చాం, పొలం కౌలు ఇవ్వట్లేదు, లేదంటే ప్రాపర్టీకి అద్దె రావట్లేదు, లేదా అద్దెకే ఎవరు రావట్లేదు, ఇప్పుడు అద్దెకు రావట్లేదు, లేదా ఉన్నవాళ్ళు సరిగా అద్దె ఇవ్వట్లేదు, కౌలు ఇవ్వట్లేదు, అలా సమస్యలు ఉన్నవాళ్ళు ఈరోజు ఈ మంత్ర జపం చేసుకోవాలి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం నవనందనాయ నమః. ఓం శ్రీం క్లీం నవనందనాయ నమః. ఓం శ్రీం క్లీం నవనందనాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఖచ్చితంగా అద్దెకి రావడం కానీ, లేదా అద్దె ఇవ్వటం కానీ, కౌలు సమస్య తొలగిపోవటం, ఏదో ఒక పరిష్కారం అయితే అవుతుంది. అయితే కాంప్రమైజ్ అవ్వటం, లేదా వాళ్ళు వెళ్ళిపోవటం, ఖాళీ చేయటం, లేదా మీకు అద్దె ఇవ్వడం, ఏదో ఒకటైతే పరిష్కారం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఈ పరిహారాన్ని ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా ఈ మంత్ర జపాన్ని చేయండి. ఈరోజున్న నక్షత్రానికి ఈ శనివారం రోజు ఈ పరిహారాలు చేసుకోవడం, ఎందుకంటే 15వ తారీఖు మార్చి నెల పాల్గొన మాసంలో బహుళ పక్షంలోకి వచ్చాం. ఇవాళే స్టార్టింగ్ డే, ఇవాళే మొట్టమొదటి రోజు. ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీకు నేను చెప్పిన విధంగా దోషాలన్నీ తొలగిపోతాయి, సంపూర్ణ భగవత్ అనుగ్రహాన్ని పొందుతారు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.